మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మరి ఉదయకాలపు మొబైల్ ఆరాధనలో వచ్చిన ప్రతి సహోదరి సహోదరులకు నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని మహాకృపను బట్టి దేవుడు మనకు నూతన దినాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అందును బట్టి దేవునికి సమస్త మహిమ కలుగును గాక. ప్రియులారా, మరి దేవుని వాక్యము సెలవిచ్చినట్టుగా దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. అలాగనే మరి ఈ యొక్క ఉదయకాలమున వాక్య ధ్యానాంశము గత మరి వారములో మరి ప్రకటించిన భాగములో నుంచి మరొక మరి తండ్రి అంశము అనగా అదే దేవునికి ఇష్టకరమైన మరి ఏది అనే రెండవ భాగమును మీతో మాట్లాడటకు ఇష్టపడుతున్నాను. దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనము చేయుచున్నది ఏదైనా సరే అది దేవునికి ఇష్టకరమైనదిగా ఉండుటయే అది మన జీవితంలో మనకెంతో అది ఆశీర్వాదము, ప్రభుకెంతో మహిమకరముగా ఉంటుంది. కాబట్టి అపోస్తుడైన పౌలు అంటాడు, మరి ప్రభుకేది ప్రీతికరము, మనకేది ప్రీతికరము కాదు, ప్రభుకేది ఇష్టకరము, ప్రభుకేది మరి నచ్చినదో మన జీవితములో మనము అలా చేయుటయే దేవుని మనము ఘనపరిచిన వారం అవుతాం, దేవునికి ఘనత ఇచ్చిన వారం. కాబట్టి అపోస్తుడైన పౌలు మరి హెబ్రీ పత్రిక మరి 13వ అధ్యాయము మరి 16వ వచనంలో మనం చూసినట్టయితే, ఉపకారమును ధర్మము చేయమరచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టకరమైనవి. ఉపకార యాగము, ఉపకార ధర్మము మన యొక్క కర్తవ్యం. ఎందుకంటే దేవునికి ఇష్టకరమైనదంటే ఇది నిజంగా ప్రభు పట్ల, ప్రభు మన జీవితములో చేసిన ఉపకారము పట్ల దేవుడు ఏది కూడా మరి డైరెక్ట్ గా మన జీవితంలో కార్యాలు చేయడు. అది ఎవరినైనా సరే, ఏదైనా సరే, ఒక దేవదూతను, దేవుని సేవకులను తన యొక్క దూతలుగా ఆయన వాడుకుంటుంది. కాబట్టి ఉపకార ధర్మము చేయ మరచిపోకుడి అని ఈ మాట ఎందుకు చెప్తున్నాడంటే, చాలా మట్టుకు సంఘాలలో మరి ఆత్మీయ జీవితాలలో మేలు పొందుచున్న మనమైనను మరిచిపోతున్నాం. అందుకనే కీర్తనకారుడైన దావీదు అంటాడు 103వ కీర్తనలు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అంటున్నాడు. కారణం ఏమిటంటే, మరిచిపోయినామా? మన జీవితములో మనము కృతజ్ఞత లేని వారు కోట్ల కొలది కూలినను కృపావాక్యమునకు సాక్షులై కృప వెంబడి కృపను పొందుచు. నిజంగా మన జీవితంలో ప్రభువుకు ఇష్టకరమైనది ఉపకార ధర్మం, మన యొక్క కర్తవ్యం నెరవేర్చుట, అది దేవునికి ఎంతో మహిమకరమై ఉన్నదని. కాబట్టి ప్రభు బిడ్డలారా, అదే హెబ్రీ పత్రికలో మనం చూసినట్టయితే 6వ అధ్యాయములో చాలా చక్కగా చెప్తాడు, మీరు చేసిన కార్యము ఏంటది? మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమకు మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. ఏ దేవుడైతే చెప్పాడో మీరు ఉపకారమును చేయాలి. ఎవరికి ఉపకారము చేయాలి? పరిశుద్ధులకు, దేవుని రక్తము చేత కడగబడిన వారు, దేవుని యందు విశ్వాసముంచిన వారు, దేవుని చేత
పరిశుద్ధమైన సహవాసములోనికి పిలవబడిన వారు, వారికి ఉపకారము చేయుట, మనం చేస్తున్న ఉపకారాన్ని మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. నేటి దినాలలో మరిచిపోతున్నాం. ఒకవేళ మరవకుండా మనం ఉపకారం చేయుచున్న వారమైతే ఖచ్చితంగా దేవుడు మరుచుటకు అన్యాయస్తుడు కాడు. ఖచ్చితంగా దాని ప్రతిఫలము దేవుడు మనకు దయచేయు దేవుడై ఉన్నాడు. మనకెవరైతే ఉపకారం చేస్తున్నారో, మనకెవరైతే మేలు చేయుచున్నారో వారి పట్ల మనము ఖచ్చితంగా ఉపకార చేయబద్ధులవై ఉండవలెను. గమనించండి, మరి ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ భూలోకములో సువార్త ప్రకటించుచున్న దినాలలో ఆయన తరచుగా ఒక గ్రామాన్ని వెళ్ళేవాడు. చూడండి, లేఖనాల్లో మనం చూసినట్టయితే ఆ గ్రామములో మరి ఒక గొప్ప విషాదం జరిగింది. ఏంటది? ప్రభు బిడ్డలారా, మరి యోహాను సువార్త 11వ అధ్యాయంలో మనం చూసినట్టయితే 3వ వచనం మొదటి నుంచి చదువుతాను. మరియు ఆమె సహోదరి అయిన మార్తా అను వారి గ్రామములు బెతేనియలో ఉన్న లాజరు అను ఒకడు రోగి అయిన. ఈ లాజరు ప్రభుకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచిన మరియకు సహోదరుడు. అతని అక్క చెల్లెలు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. చూసారా? యేసు అది విని, ఈ వ్యాధి మరణకరమైనది వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్టు దేవుని మహిమార్థమై వచ్చిందనిను. ప్రభు బిడలారా, దేవుని అమితముగా ప్రేమించేవాడు లాజరు. అలాగనే తన యొక్క ఇద్దరు సహోదరులు మార్తా, మరియా, ఈ ముగ్గురు దేవుని పట్ల ఎంతో విధేయులు, దేవుని పట్ల ఎంతో ఉపకారము కలిగి పరిచర్య భావాన్ని కలిగి ఉన్నవారు. యేసు ప్రభు తన ఇంటికి వస్తున్నాడంటే వారితో పాటు 12 మంది శిష్యులు వచ్చేవారు. మరి అనేక దినాలు వారి కుటుంబం మందే ప్రభు నివాసము చేస్తూ ఆ గ్రామములో సువార్తను ప్రకటించేవారు. అలాంటి మంచి చేసిన కుటుంబములో విషాదకరమైన సంఘటన జరిగినట్టు మనం చూస్తున్నాం. అయితే ప్రభు బిడ్డలారా, దేవుడు వారు చేసిన మేలుకును, రెండవది ప్రభు మహిమార్థమై ఈ కార్యము జరుగుచున్నది. ప్రభు బిడ్డలారా, దేవుడు అన్యాయస్తుడు కాడు, నిజమే. అది నిశ్చయముగా ఇక్కడ నెరవేర్చబడినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి ప్రభు బిడ్డలారా, లాజరును బ్రతికించుట, లాజరు మృతిలో నుండి లేచుట వారు చేసిన మేలు, వారు చేసిన ఉపకారం. ఇలాగ అనేక సంఘటనలు మనము బైబిల్లో చూడగలం. దయచేసి మనం చూసినట్టయితే ఇలాంటి సంఘటనే అపోస్తుల కార్యములో కూడా ఒక అద్భుతకరమైన సంఘటన మనం జరిగినట్టు చూస్తున్నాం. ప్రియులారా, చూడండి దయచేసి 9వ అధ్యాయం, అపోస్తుల కార్యము 9వ అధ్యాయం. అక్కడ మనం చూసినట్టయితే 36వ వచనం. మరియు ఎప్పేలో తబితను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరము దొర్క అని పేరు. ఆమె సత్క్రియలు ధర్మ కార్యాలు బహుగా చేసి ఉండెను. ఆ దినములందు కాయలపడి చనిపోగా వారి శవమును కడిగి వారు ఆ మేడగదిలో పరుండ పెట్టెను. చూడండి, వీరి నిరీక్షణ ఎంత గొప్పదో. ప్రభువునందు నిద్రించిన ఈ తబిత సత్క్రియను, ధర్మము చెయ్యమరచిపోకుడి అని దేవుడు చెప్పినట్టుగా ఈ తబిత అనే ఒక యవనస్తురాలు
తన కష్టార్జితముతో సంఘములో ఉన్న పరిశుద్ధులకు ఆమె ఉపచారము చేసింది. అద్భుతం ఏమిటంటే ఆమె జబ్బుతో చనిపోయింది. ప్రభు బిడ్డలారా, కానీ వారు చెప్తున్న మాట ఏమిటో తెలుసా? 39వ వచనం. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలో అతన్ని తీసుకుని వచ్చిరి. విధవరాళ్ళందరూ వచ్చి ఏడ్చుచూ దొరక తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచూ అతని ఎదుట నిలిచిరి. చనిపోయినది ఈమె, కానీ ఈమె చేసిన ధర్మ కార్యాలు, ఈమె చేసిన ఉపకారం సాక్ష్యము పలుకుచున్నాయి. ఆ సాక్ష్యమే ఆమెను మరలా సజీవ సాక్షురాలుగా లేపగలిగింది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు బిడ్డలారా, ఈ వాక్యము వినుచున్న సహోదరి సహోదరుడా, ఈ వాక్యాన్ని అంగీకరిస్తున్న, ఈ వాక్యమునందు నిలిచి ఉన్న దేవుని బిడ్డ, మన జీవితములో దేవుడు చెప్పినట్టుగా మనము ఉపకారము చేయుట మంచిది. దానిని మరుచువాడు కాదు నీ జీవితంలో. కాబట్టి పరిశుద్ధులను చేర్చుకొని పరిశుద్ధులకు ఉపచారము చేయుట బట్టి నీ కుటుంబములో ఎలాంటి సంఘటన జరిగినా దేవుడు నీవు చూపిన ప్రేమకును బట్టి మరుచుటకు న్యాయస్తుడు కాదు. నా పేరటన గిలాసు నీళ్ళిచ్చిన దాని ప్రతిఫలము పోగొట్టుకోరని ప్రభు సెలవిచ్చాడు. ఒక దినమున ప్రభు తనతో అనుమతించినట్టు ఏమంటాడు? మొదటి రాజుల గ్రంథము మనం చూచినట్టయితే అక్కడ ఒక పేద విధవరాలు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. గమనించండి ప్రియులారా, మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినట్టయితే, అందుకతడు లేచి సారేపేతు పోయి పట్టణము గవని యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుకుంటూ చూచి ఆమెను పిలిచి త్రాగుటకు పాత్రలో కొంచెం నీళ్లు నాకు తెమ్మని వేడుకొనెను. సో ఒక పేద విధవరాలి ఇంటికి ప్రవక్త అయిన ఏలియను దేవుడు నడిపిస్తున్నాడు. ఎందుకనగా ప్రవక్త అయిన ఏలియను పోషించుటకును ఒక పేద విధవరాలిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆ కుటుంబానికి ఏలియను పంపిస్తున్నాడు. కానీ ఆమె చేసిన మేలుకు దేవుడు పోషించాడు. కానీ అనుకోని రీతిలో ఒక దినము ఏం జరిగింది? ఆ కుటుంబములో ఒక విషాదకరమైన సంఘటన జరిగింది. పిల్లరా చూడండి, దయచేసి గమనించినట్టయితే ప్రభు బిడ్డలారా, 17వ వచనం. అటు తరువాత ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగి అయి ప్రాణమును నిలవజాలంత వ్యాధి గలవాడాయను. ఆమె ఏలియను చూచి, దైవజనుడా, నా యొద్దకు నీవు రానియుతునేమి? నా పాపమునకు నాకు జ్ఞాపకము చేసి నా కుమారుని చంపుటకు నా యొద్దకు వచ్చితివా అని మనవి చేయగా, అతడు నీ బిడ్డను నా చేతులకిమ్మని చెప్పి ఆమె కవిటిలో నుండి వాడిని తీసుకొని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి తన మంచం మీద వాడిని పరుండబెట్టి, యెహోవా నా దేవా, నన్ను చేర్చుకొనినా ఈ విధవరాలి పట్ల, నా పట్ల ఆమె చూపిన ఉపకారం, నా పట్ల ఆమె చూపించిన ఉపచారాన్ని బట్టి, దేవా, ఇగో తనకున్న ఒకే ఒక కుమారుడును బ్రతికించమని ప్రార్థన చేయుట, దేవుడు తిరిగి ఆ పసిబిడ్డలో ప్రాణాన్ని ఇచ్చాడు. ఎంత గొప్ప అద్భుతం! కాబట్టి పౌలు అంటున్నాడు, ఉపకార ధర్మము చేయ మరిచిపోకుడి, ఇట్టిది దేవునికి ఎంతో ఇష్టకరము. నేటి సంఘాలలో
మనం చూస్తున్నాం. ఎవరికి ఉపచారం చేయాలి, ఎవరిని చేర్చుకోవాలి, ఎవరికి ఆతిథ్యం ఇవ్వాలి, ఎవరి పట్ల శ్రద్ధ కలిగి ఉండాలి. నెలల తరబడి సంవత్సరాల తరబడి చేర్చుకున్నారు. వారి కుటుంబాల్లో ఏదైనా కలవరం కలిగిన, కొరత కలిగిన దేవుడు మరవకుండా వారిని బట్టి వారి కుటుంబాలను దేవుడు మేలు చేశాడు. చనిపోయిన తమ వారిని మరలా బ్రతికించుకున్నారు. ఆయన చెప్పినట్టుగా తాను మాట ఇస్తే మాట తప్పని మహనీయుడు మన దేవుడు, గొప్ప శక్తివంతుడు. ఈ వాక్యం వినుచున్న దేవుని బిడ్డలారా, మన జీవితములో ఉపకారము చేయుటలో విసుకవద్దు అని ప్రభు అపోస్తుల ద్వారా మాట్లాడుతున్నాడు. ఇలాగా రెండవ రాజుల గ్రంథములో కూడా 4వ అధ్యాయంలో కూడా మనం ఇక్కడ ఒక సహోదరి ఎలీషా పట్ల 4వ అధ్యాయం 8వ వచనం మనం చూసినట్టయితే, అటు తర్వాత ఒక దినమందు ఎలీషా షునేము పట్టణమందు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనము రమ్మని అతని బలవంతము చేసిన గనుక అతడు ఆ మార్గమును పోయినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయించు వచ్చును. కాగా ఆమె తన పెనిమిటిని చూచి, మన యుద్ధకు వచ్చుచూ పోవచ్చున్న వాడు భక్తి గల దైవజనుడు నేను ఎరుగుదును, కావున మనం అతని గోడ మీద ఒక చిన్న గది కట్టి అందులో అతని కొరకు మంచము, బల్ల పీట, దీపస్తంభము నుంచేదము. అతడు మన యొద్ద వచ్చినప్పుడు అందులో బస చేయవచ్చునని చెప్పాను. ఎవరి పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాము? ప్రభు బిడ్డలారా, దేవుని సేవకులను, పరిశుద్ధులను చేర్చుకుని ఆతిథ్యం ఇచ్చి వారి పట్ల శ్రద్ధ కలిగి ఉపకారము చేయటను బట్టి ఆయన అంటాడు. దయచేసి గమనించాలి ప్రభు సన్నిధిలో వింటున్న దేవుని బిడలారా, 13వ వచనం, అతడు నీవు ఇంత శ్రద్ధాభక్తులు మా యందు కనపరిచితివి, నీకు నేనేమి చెయ్యవలెను? రాజులతోనైనను సైన్యముల అధిపతి అయిన నిన్ను గూర్చి నేను మాట్లాడవలని కోరుచున్నానా అని అడుగగా గెహజీ ఆజ్ఞయ్యగా వాడు ఈ ప్రకారం ఆమెతో అనేను. చూశారా, మా పట్ల నీవు ఇంతగా ప్రేమ చూపించి నీవు చేసిన మేలుకు, నువ్వు చూపిస్తున్న ప్రేమను బట్టి, నువ్వు చేసిన పరిచర్యను బట్టి, నువ్వు ఇంతగా మమ్మను చేర్చుకుని మాకు ఆతిథ్యం ఇవ్వడంతో పాటు మా విషయమై ఒక చక్కని గృహాన్ని నిర్మించి మా రాకపోకలందు మీరు కలిగి ఉన్న శ్రద్ధను బట్టి నా ప్రభును బట్టి నీకు ఏమైనా చేయాలని ఆశపడుతున్నాను, దయచేసి చెప్పవా? ఆమె అడగలేదు, ఇంత పెద్ద లిస్టు పెట్టలేదు. నేను ఇంత సేవ చేస్తున్నాను కదా, మరి దేవుడు నాకేమైనా సహాయం చేయాలి కదా. పాస్టర్ గారు, చాలా దినాలే పిల్లలు లేక, దయచేసి నా కోసం ప్రార్థన చేయమని, దయచేసి నాకు అప్పుల భారం ఉంది, కొంచెం మీరు ప్రార్థన చేయండి, దేవుడు సహాయం చేస్తాడేమని డిమాండ్లు ఏం పెట్టలేదు. ఈ రోజుల్లో చిన్న సహాయం చేసి మనం ఏదేదో డిమాండ్లు పెడుతుంటాం. పాస్టర్ గారు మర్చిపోకండి, తప్పకుండా ప్రార్థన చేయండి, మా కుటుంబ సమస్యలు బాగులేవు, మా కుటుంబాలు ఎలా ఉన్నాయి. ఒక సేవకుడు నీ ఇంటిలో ఇన్ని రోజులు ఉంటుండగా నీ సమస్య ఏంటో తెలియదా? నీ కుటుంబ పరిస్థితులు ఏంటో తెలియదా? నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో తెలియదా? దాన్ని పదే పదే చెప్పవలసిన అవసరమే లేదు. కానీ నువ్వు చేయాల్సిన పని నువ్వు శ్రద్ధగా చేయి. దేవుడు చేయాల్సిన పని దేవుడు చేస్తాడు, సేవకుడు చేయాల్సిన పని సేవకుడు చేస్తాడు. ఇక్కడ ఆ ధనురాలని స్త్రీ నాకు కుమారులు కావాలి, నాకు అది అవసరము అని అడగల. ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. మనం చేయవలసింది మనం చేస్తే దేవుడు చేయవలసింది దేవుడు చేస్తాడు. వింటున్న నా శ్రోతలారా, సహోదరి సహోదరులారా, మనం ఏదైనా స్వలాభముతో అపేక్షించి మనం చేయకూడదు. కానీ మనము చెయ్యవలసిన పనిని మనం చక్కగా చేసినప్పుడు దేవుడు చేయాల్సిన పని ఖచ్చితంగా చేస్తాడు. ఎలీషా పిలిచి, అమ్మా నీకేమైనా కొరత ఉందా?
నీకేమైనా అవసరత ఉందా చెప్పు, ప్రభు పేరట మేము దానిని ప్రభు సన్నిధిలో మీ నిమిత్తము వేడుకునేదాము. కానీ గెహేజీ అంటున్నాడు, నిజంగా దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో చాలా మంది ఆ ఆశీర్వాదము అడిగినది పొందలేకపోతే, నేను ఇంత సాయం చేశానే, నేను ఇంత ఉపకారం చేశానే, నాకేంటి నాకేంటి లాభం, ఏమీ జరగలేదే, ఒక ప్రశ్న వేసుకుంటారు. చివరికి పాస్టర్ని కూడా ప్రశ్నిస్తారు. ఈ లేఖనాల ద్వారా, ఈ సంఘటన ద్వారా మనం గ్రహించవలసిన సత్యం ఏంటంటే, దేవుడు మరుచుటకు అన్యాయస్తుడు కాడు. నువ్వు చేయాల్సిన ఉపకార ధర్మము నువ్వు చేయి, దేవుడే దానికి ఖచ్చితంగా ప్రతిఫలాన్ని దేవుడు నీకు దయచేస్తాడు. ఆమె అడిగిన లేకుండా ఆమెకు చక్కని కుమారుడు దేవుడు దయచేశాడు. ఈ వాక్యం వినిచిన దేవుని విన్నారా? మరి మన జీవితములో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, మనం చేసే క్రియలను బట్టి, మనం చేసే పరిచర్ను బట్టి, మనం చూపించే ఉపకారాన్ని బట్టి దేవుడు మరవకుండా ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో సహాయం చేస్తాడు. ఈ ఉదయకాలం ఈ వాక్యం వినిచిన దేవుని బిడ్డలారా, మరొక లేఖనం మనం చూసినట్టయితే, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే మరి 2వ సమూయేలులో మనం చూసినట్టయితే ప్రభు బిడ్డలారా, అక్కడ ఒక చక్కని సంఘటన మనం చూడగలం. దయచేసి గమనించినట్టయితే ప్రభు బిడ్డలారా, 9వ అధ్యాయం 1వ వచనం, 2 సమూయేలు 9వ అధ్యాయం 1వ వచనం, యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవడైనా కలడాని దావీదు అడిగెను. చూసారా? సౌలు కుటుంబమునకును సేవకుడకు సిబియాను ఒకడున్నాడు, వారు అతని దావీదునొద్దకు పిలువనంపిరి. రాజు, షిబావు నీవే కదా అని అడగగా అతడు, నీ దాసుడైన నేనే షిబాను అనెను. రాజు, యెహోవా నాకు దయ చూపునట్లు నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా నొకడు శేషించిన వాడు ఉన్నాడా అని అతన్ని అడగగా, యోనాతానుకు కుంటి కాళ్ళు గల కుమారుడొకడున్నాడు, రాజుతో మనవి చేసెను. ఈరోజు నేను బ్రతికి ఈ సింహాసనం మీద నేను కూర్చున్నానంటే, నాకెన్నో మరణకరమైన సమయములు తన ప్రాణానికి అడ్డుగా పెట్టి నా ప్రాణాన్ని కాపాడాడు నా ప్రాణ స్నేహితుడు, నా ప్రాణమిత్రుడు. ఇగో అతను చనిపోయాడు, కానీ అతని కుటుంబానికి నేను ఉపకారం చేయాలి. ఎందుకంటే ఆయన నాకు ఉపకారం చేశాడు. ఆయన నాకు ప్రాణానికి ప్రాణ స్నేహితుడు. ఎవడైనా మిగిలి ఉన్నాడని విచారించుకున్నాడంట. ఈ రోజులో ఎంతో మంది ఒకరి వలన ఒకరు మనం బాగుపడ్డాం, ఒకరి వలన ఒకరు మనం ప్రభువును అని ఎరిగి ఉన్నాం. మనకు ఏది డైరెక్ట్ గా రాదు. ఎందుకంటే దేవుడు తన ప్రవక్తల ద్వారా, తన దూతల ద్వారా, తన సేవకుల ద్వారా తన రక్షణ సువార్తను మనకు వెల్లడిపరుస్తున్నాడు. అందుకని దావీదు, నాకు చేసిన మేలును బట్టి, నా పట్ల చూపించిన ఉపకారం యోనాతానును బట్టి నేను ఆయన కుటుంబం పట్ల చూపించాలని ఆయన మరవకుండా తన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఈ రోజులో ఎంతమంది ఇలా జ్ఞాపకం చేసుకునే స్నేహితులు ఉన్నారు? ఆలోచిస్తున్నారా? ఎలీషలాగా, ఏలియలాగా. ప్రభు బిడ్డలారా, ఈ వాక్యం వినిచున్న సంఘమా, తబిత చనిపోయిన తబితను బ్రతికించుకోవాలని తపన కలిగిన, మంచి ఉపకార కలిగిన వారు ఎంతమంది ఉన్నారు? వారు అలా కలిగి ఉన్నప్పుడే దేవుడు వారి పట్ల దేవుడు మరుచుటకు న్యాయస్తుడు కాడు. ఇక్కడ మనం చూచినట్టయితే 7వ వచనంలో, అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా రప్పించెదను. మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్ద భోజనము చేయుదుని సెలవీయగా, అతడు నమస్కరించి చచ్చిన కుక్క వంటి వాడైన నా ఎడల నీవు దయ చూపుటకు నీ దాసుడైన నేనెంతటి వాడనెను. అప్పుడు రాజు సౌలు సేవకుడిని శివను పిలువనంపి, సౌలును అతని కుటుంబమునకు కలిగిన ఆస్తినంతటిని యజమాని కుమారుని నేను ఇప్పించున్నాను
కాబట్టి నీవును నీ కుమారులు నీ దాసులు అతని కొరకు ఈ భూమిని సాగు పడజేసి నీ యజమానుని కుమారుని భోజన కొరకైన ఆహారము కలుగునట్లు నీవు దాని పంట తేవలెను. నీ యజమాని కుమారుడైన మెఫీబోషెతు ఎల్లప్పుడూ నా బల్ల యొద్దనే భోజనము చేయునని సెలవిచ్చి షిబయకును 15 మంది కుమారులు 20 కుమారులు దాసులైంది. ప్రభు బిడలారా, ఈ ఉదయకాలం ఈ వాక్యం ఇచ్చిన దేవుని బిడలారా, దేవునికి ఇష్టకరమైనది ఉపకారం చేయడం. ఎవరికి మనం అపకారం చేయకూడదు. మన కీడు చేసిన వారి పట్ల కూడా ఉపకారం చేయాలి అనేది ప్రభు యొక్క ఉద్దేశమైంది. కాబట్టి ఉదయ కాలంలో ప్రభు మాట వినిచిన దేవుని బిడ్డల మన జీవితంలో మనము ఉపకార చేయబద్దులమై ఉండవలెనని ప్రభు మనను హెచ్చరిస్తున్నాడు, సెలవిస్తున్నాడు. ఇట్టిది దేవునికి ఎంతో ఇష్టకరమైనది. కాబట్టి మన ప్రభు, మన రక్షకుడైన యేసుక్రీస్తు కూడా ఎఫెసీ పత్రికలో మనం చూసినట్టయితే అక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం, క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహిమైశ్వర్యము రాబోవు యుగములలో కనపరుచు నిమిత్తము. ఏమంట? ఆయన మనకు చేసిన ఉపకార ద్వారము ద్వారా అత్యధికమైన తన కృపా మహిమైశ్వర్యము రాబోవు యుగములో కనపరుచు నిమిత్తము యేసు క్రీస్తునందు మనను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఈ వాక్యం ఇచ్చిన దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు మన పట్ల ఎంతో ఉపకారం చేశాడు. మరి మనం ఆయనకి ఏం ఉపకారం చేద్దాం? ఆయనకు సాక్షులుగా ఆయన వాక్యాన్ని, ఆయన ఆజ్ఞను నెరవేర్చుటయే మనకు దేవుడు ఇచ్చిన గొప్ప ధన్యత, దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం, దేవుడు మనకిచ్చిన గొప్ప ఆధిక్యత ప్రియుల. కాబట్టి ప్రభు మనకు చెప్తున్న సత్యము ఉపకారం. మీ పరలోకపు తండ్రి కనికరము గలవాడై ఉన్నాడు గనక మరి లూకా సువార్తలో మనం చూసినట్టయితే యేసు ప్రభు చెప్పిన ఒక అద్భుతకరమైన మాట చదివి ఈ లేఖన భాగాన్ని మనము ఈ ఉదయకాల వర్తమానాన్ని మరి ముగించుకుందాం. ప్రియులరా, చెప్తున్న సత్యాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి ప్రభు బిడలారా, మరి 35వ వచనం, 6వ అధ్యాయం 35వ వచనం, మీరైతే ఎట్టి వారిని గూర్చి నిరాశ చేసుకొనగా మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇవ్వుడి, అప్పుడు మీ ఫలము గొప్పదయును, మీరు సర్వోన్నతుని కుమారులై ఉందురు. ఆయన కృతజ్ఞత లేని వారిను దుష్టులను ఉపకారి అయి ఉన్నాడు. ఎట్టి వారిని గురించి నిరాశ చెందక, ఏమీ ఆశించక, నేను ఇంత పని చేస్తున్నా నాకేమీ లాభం? ఈ లోకములో ఒకవేళ ఇస్తే నీ కూలి, రోజు రోజుకి నీ కూలి ఒకవేళ ఇస్తే 200 ఇవ్వచ్చు, 500 ఇవ్వచ్చు, 5,000 ఇవ్వచ్చు. కానీ దేవుడు గనక మన పట్ల ఆయన చూపిస్తే ఉపకారాన్ని, ధర్మాన్ని మనం చేసి దాన్ని మరవను అంటున్నాడు. నిశ్చయంగా నేను మీకు దాన్ని నూరంతులుగా ఇస్తానని దేవుడు సెలవిస్తున్నాడు ప్రియులు. అందుకని ఎట్టి వారిని గూర్చి మీరు నిరాశ చెందుకొనక, ఎట్టి వారిని గురించి మీరు నిరాశ చెందరు. దేవుడు చెప్పినట్టు దుష్టులెడను కృతజ్ఞత లేని వారిడను ఏం కలిగి ఉన్నాడంట? ఆయన ఉపకారి అయి ఉన్నాడు. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నాడు కనుక మీరును కనికరము గలవారై ఉండుడి. మన కర్తవ్యం మనం చేయాలి, చేయకుండా మరిచిపోకూడి. ఇటు దేవునికి ఇష్టకరమైన యాగం. కాబట్టి ప్రభు సెలవిచ్చినట్టుగా మనము అట్టి ధర్మాన్ని నెరవేర్చుదాం. దేవుడు తగిన ప్రతిఫలం మన ప్రభు మనకిస్తాడు. కాబట్టి ఈ వాక్యం ఇచ్చిన వాళ్ళరా, సత్యాన్ని మనం గ్రహించి ప్రభు చెప్పినట్టుగా మనం చేద్దాం, మరచువాడు కాదు. కాబట్టి ఇట్టి వాక్యం ప్రభు మన వినికిట్లో దీవించినట్లుగా వినుచున్న మన హృదయాలలో మనల్ని మనం పరిశీలన చేసుకొని అనేకులకు మనం సాక్షులుగా, అనేకులకు మనం దీవెనకరంగా, మన ఉపకారము మనతో కాదు మన పిల్లలకు కూడా ఆశీర్వాదం. యోనాతాను చనిపోయాడు గాని యోనాతాను చేసిన ఉపకారం తన కుమారునికి రాజు దగ్గర కూర్చునే అర్హత, ఆధిక్యత కలిగినది. మనం చేసే ఈ ధర్మం, మనం చేసే ఈ ఉపకారం మనతో కాదు గాని మన పిల్లలను దేవుడు
అట్టి దీవెనలో నింపుతాడు దేవుడు. అట్టి వారిని తన కృపతో దీవించునుగాక. ఇటు వాక్యము అటు ప్రార్థన చేసుకుందాం. చివరిగా, సర్వోన్నతుడు మహాగణుడవైన యేసునాథ, ఈ వాక్యము సెలవిచ్చిన రీతిగా తండ్రి, మా జీవితంలో నీకిష్టకరమైన ఈ పరిచర్య ఏది ఆశించకుండా నీవిచ్చిన ఆజ్ఞను మేము నెరవేర్చే వారిగా చేయమని ప్రార్థన చేస్తున్నాం. నాయనా, ఎంతమంది అయితే ఈ లేఖనాన్ని విన్నారు, ఇంకా వినబోతున్నారో, వారి జీవితంలో ప్రభువా పరిశుద్ధులను చేర్చుకునే విషయములో, పరిశుద్ధులకు ఉపచారం చేసే విషయములో వారు శ్రద్ధ కలిగి ఉన్నటకు మీరు సహాయించి, బెతనియ పట్టణములో నిన్ను చేర్చుకున్న ఆ కుటుంబము ఎంత దీవించబడినదో, ఎంత అద్భుతాన్ని వారు చూడగలిగినారో. ఘనురాలైన స్త్రీ, అయా పేద విధవరాలు, ఇలాగ అనేకమైన తబితను ప్రభువా మా సంఘాలలో నైనా అలాంటి వారిని మీరు లేపమని ప్రార్థిస్తూ, దీవించమని ప్రార్థిస్తూ, ఈ కార్యాన్ని నడిపిస్తున్న వారిని, ఏకీభవించిన వారిని దీవించి మీ నామాన్ని మహిమ తెచ్చుకోమని, సమస్త విషయంలో మీరు ఘనత పొందమని, ముందున్న విషయాలు మీ దీవెనకరంగా వారి కుటుంబాలు ఈ దినమంతా నీ కృపా బాహుళ్యము చేత ఆశీర్వదించమని, వారి కుటుంబంలో క్షేమము, సకల బలహీనత, ఏదైనా అనారోగ్యం ఉన్నా, ఏదైనా కొరత ఉన్నా, ఏదైనా కలవరం ఉన్నా నజరుడైన యేసు నామములో తీర్చబడినట్టు సహాయం చేయమని యేసునామమున పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసు వారి కృప, కనికర, వాత్సల్యత నిత్యుడగు మరి తండ్రి పరిశుద్ధాత్మ సదాకాలంతో నడిపించి వర్తిల్ల చేయను గాక. ఆమేన్.